విశాఖలోని రుషికొండ ప్రభుత్వ భవనాలు టీడీపీ వైసీపీ మధ్య మరోసారి చిచ్చును రగిల్చింది. ఏపీలో ప్రభుత్వం మారడంతో రుషికొండలోని భవనాలను మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పరిశీలించారు. టీడీపీ నేతలు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన రుషికొండ ప్రభుత్వ భవనాల్లో కలియ తిరిగారు. రుషికొండపై వైసీపీ ప్రభుత్వం అడ్డగోలుగా అక్రమ కట్టడాలు కట్టిందని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆరోపించారు. ఎన్జీటీ ఆదేశాలను సైతం పక్కన పెట్టి నిర్మించిన ఈ భవనాలు ఎందుకు ఉపయోగపడతాయో కూడా తెలియట్లేదన్నారు. 500 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. త్వరలోనే సీఎం చంద్రబాబు విశాఖ పర్యటన అనంతరం దీనిపై తగిన నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. గంటా శ్రీనివాసరావు విమర్శలపై వైసీపీ స్పందించింది. రిషికొండలో ఉన్నవి ప్రభుత్వ భవనాలే అని స్పష్టం చేసింది. రిషికొండ రిసార్ట్స్ భవనాల్లోకి వెళ్లి ఫోటోలు తీసి పైత్యం ప్రదర్శించడం వల్ల టీడీపీకి మానసిక తృప్తి కలుగుతుందేమో కానీ విశాఖ ప్రజలకు మేలు జరగదని ట్విట్టర్లో విమర్శించింది వైసీపీ. రిషికొండ భవనాలు ఎవరి సొంతం కూడా కావని, విశాఖ నగరానికి గత ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని ఆ భవనాలు నిర్మించారని తెలిపారు. వాటిని ఎలా వినియోగించుకోవాలన్నది అధికారంలో ఉన్న ప్రభుత్వం ఇష్టమని పేర్కొన్నారు. అలాంటి ప్రభుత్వ భవనాల్లోకి వెళ్లి ఫోటోలు తీయించి వాటిని వక్రీకరణలు జోడించి బురద జల్లారని, ప్రయత్నం చేస్తున్న వెనుక ఉద్దేశం ఏంటో ప్రజలు గమనిస్తున్నారంటూ హెచ్చరించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చిట్టిబాబు అందిస్తారు. చిట్టిబాబు, రిషికొండ భవనాలపై మరోసారి రాజకీయ రగడ మొదలైంది. నిన్న భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తన అనుచరులతో పాటు మీడియా సమక్షంలో నేరుగా రిషికొండ భవనాల లోపలికి వెళ్లడం జరిగింది. 7 బ్లాకుల్లో దాదాపుగా ఉన్నటువంటి అన్ని భవనాలను కూడా నేరుగా పరిశీలించారు. అత్యాధునిక హంగులతో అత్యంత సుందరంగా ఈ భవనాలు అయితే కనుక సిద్ధం చేశారని చెప్పవచ్చు. చాలా టెక్నాలజీతో కూడుకున్నటువంటి అన్ని విధాలుగా అన్ని బ్లాకుల్లో కూడా సిద్ధం చేసినటువంటి పరిచయాలు స్పష్టంగానే కనబడిందని చెప్పవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రతి బ్లాక్లో కూడా అత్యాధిక కూడినటువంటి ఏసీ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చారు. కుర్చీలతో పాటుగా పాలరాయితో కూడినటువంటి టేబుల్ కూడా ఏర్పాటు చేశారు. ఇది సీఎంఓ కార్యకలాపాలకు వినియోగించుకున్నటువంటి భారీ సమావేశ మందిరాల్లో ఉన్నటువంటి వాతావరణం కూడా కనిపించింది. ఇక నేరుగా వివిధ సమీక్షలు నిర్వహించుకునేందుకు నేరుగా హాల్తో పాటుగా ఇక డైనింగ్ టేబుల్స్తో పాటు అత్యాధునికతో కూడినటువంటి కిచెన్లు కూడా నిర్మించారు. ఇక కిటికీలతో పాటు కబోర్డులు కూడా విలాసవంతంగా రూపొందించారు. భవనాల లోపల బయట నుంచి విద్యుత్తు లోపలికి వివిధ రూపాల్లో వచ్చేలాగా సుందరంగా అమర్చారు. ఇక దాదాపుగా చుట్టుపక్కల ఉన్నటువంటి పార్కుల్లో కూడా అందంగా కనిపించేలా దీపస్తంభాలను కూడా ఏర్పాటు చేశారు. సముద్రపు అందాలను తిలకించేలా ప్రతి భవనం నుంచి ఏర్పాటు చేసినటువంటి వాటిని చూస్తే ఎవరైనా సరే అవాక్ అవ్వాల్సిందని చెప్పవచ్చు. ఇలాంటి అత్యాధునిక హంగులతో కూడినటువంటి ఈ యొక్క 7 బ్లాకులను కూడా సిద్ధం చేశారు. చుట్టూరు ఉన్నటువంటి పచ్చిని తివాచి పరిచినట్టుగా ఒక పార్కును కూడా సంసిద్ధం చేశారు. వాటిని సిద్ధం చేశారు. ఆ పార్కులో కూడా ఒకవైపు నుంచి నీలిన ఆకాశంలో సముద్రం కనబడుతుంటుంది. ఉదయాన్నే చూసుకున్నట్లయితే లేలేత కిరణాలు ఆ యొక్క కిటికీల లోపల నుంచి వస్తూ ఉంటాయి. ఇక పచ్చిని తివాచి పరిచినట్టుగా యొక్క పార్కు కూడా సిద్ధం చేశారు. వీటన్నిటిని కూడా నిన్న ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తన జనసేన టీడీపీ కార్యకర్తలతో పాటు ముఖ్య నేతలంతా కూడా నేను లోపలికి వెళ్లారు. ప్రతి భవనంలో అసలు ఏం జరుగుతుంది, ఎలా నిర్మించారు, ఏంటంటే ఉన్నాయని కూడా పూర్తి స్థాయిలో పరిశీలించినటువంటి పరిస్థితి. నిన్న కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా గంటా శ్రీనివాసరావు అయితే కనుక చేశారని చెప్పవచ్చు. పచ్చటి టూరిజం రిసార్ట్ను అన్యాయంగా కూల్చివేసి విలాసవంతమైనటువంటి కట్టడాలు కట్టినట్టు కూడా గంటా ఆగ్రహం వ్యక్తం చేశారు. వివిధ రాజకీయ పార్టీ నేతలు కూడా ఇవి నిర్మించేటువంటి క్రమంలో పరిశీలించడానికి వస్తే వారిపై కూడా అన్యాయంగా కేసులు పెట్టారంటూ కూడా మండిపడ్డారు. ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖకు వచ్చేటువంటి నేపథ్యంలోనే నేరుగా చంద్రబాబుతోనే ఈ యొక్క భవనాలపై పూర్తి స్థాయిలో చర్చిస్తాం, త్వరలోనే నిర్ణయం తీసుకుంటామంటూ కూడా గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఇక వీటిపైన వైసీపీ కూడా తనదైనటువంటి స్టైల్లో కౌంటర్ కూడా ఇచ్చింది. రిషికొండలో ఉన్నవి అన్ని కూడా ప్రభుత్వ భవనాలే, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తులు అంటూ వైసీపీ కౌంటర్ ఇచ్చింది. అవేమి ప్రైవేటు ఆస్తులు కావు, ఎవరికి సొంతం కాదని చెప్పుకుని వచ్చారు. ఇక ప్రభుత్వ భవనాల్లోకి వెళ్ళి ఫోటోలు తీయించి వాటిని వక్రీకరణలు జోడించి బురద జల్లేటువంటి ప్రయత్నం టీడీపీ చేస్తుందని కూడా వైసీపీ కౌంటర్ కూడా చేసింది. ఓవరాల్గా ఈ యొక్క మరోసారి రిషికొండ భవనాలపై రాజకీయంగా రగడ మొదలైందని చెప్పవచ్చు. అటు అధికార పార్టీ కూటమి ప్రభుత్వంతో పాటుగా ఇటు ప్రతిపక్షమైనటువంటి వైసీపీ కూడా ఘాటైనటువంటి కౌంటర్ కూడా ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే చూడాలి అసలు ఈ భవనాలు ఎందుకోసం వినియోగిస్తారు, పూర్తి స్థాయిలో టూరిజంకి సంబంధించినటువంటి శాఖ వినియోగించుకునే అవకాశం ఉంటుందా, లేదంటే ఇతరత్ర వివిధ సమావేశ మందిరాలు కూడా చాలా అందంగా తీర్చిదిద్దారు, వివిధ
పెద్ద పెద్ద సమీక్షలు కూడా నిర్వహించుకోవడానికి చాలా బ్లాక్లో అనువుగా ఉన్నవి, అత్యాధునిక టెక్నాలజీ వాడారు. కాబట్టి ఈ ప్రభుత్వం ఏదైనా పెద్ద పెద్ద సమావేశాలు నిర్వహించుకోవడానికి బిల్డింగ్ను వాడుతుందా, లేదంటే టూరిజం సంబంధించినటువంటి భవనాలుగా వినియోగిస్తారా, లేదంటే ఇతర వేరొక రాష్ట్రాల నుంచి అతిథులు వచ్చేటప్పుడు, లేదంటే వేరొక రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రముఖులు వచ్చేటప్పుడు వారిని నివాస ప్రాంతాలుగా ఉపయోగిస్తారనేది మాత్రం ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖపట్నం వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో రిషికొండ భవనాలపై చర్చిస్తాము, ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటామంటూ కూడా టీడీపీ నేతల నుంచి ప్రధానంగా ఒక డిమాండ్ అయితే వినిపిస్తుంది. సుమా, థ్యాంక్ యూ చిట్టిబాబు.